ఇప్పటి వరకు బంగారు బాతు గురించి అందరికీ తెలుసు. ఈ కథ వినడమే కాదు, పుస్తకాల్లో చదివాం కూడా. అయితే ఇప్పుడు బంగారు బాతు కాదు, బంగారు బ్యాక్టీరియా అంటూ ఒక వార్త తెరపైకి వస్తుంది. ఇది విన్నాక ఈ బంగారు బ్యాక్టీరియా ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. ఇప్పుడు చెప్పే బ్యాక్టీరియా గురించి వింటే నిజంగా ఇలాంటి బ్యాక్టీరియా మనకెందుకు దొరకదు అంటూ తెగ ఆలోచించడం మొదలు పెడతారు. అంతేకాదు, ఆ బ్యాక్టీరియా ఏంటి, అది ఎలా బంగారాన్ని పుట్టిస్తుంది, ఎందుకు దానిని బంగారు బ్యాక్టీరియా అంటున్నారు అనే విషయాలు కూడా తెలుసుకోవాల్సిందే. మరి బంగారు బాతే కాదు, ఈ బంగారు బ్యాక్టీరియా జీవితాలు మార్చడంలో ప్రథమ స్థానంలో నిలవబోతోంది అంటూ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. మరి ఏంటి బంగారు బ్యాక్టీరియా హిస్టరీ తెలుసుకుందాం. ఒకవైపు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుంటే, మరొక వైపు చెత్తను తిని 24 క్యారెట్ల ప్యూర్ బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా పేరు కుప్రియోవిడస్ మెటాలిడ్యూరన్స్. బంగారాన్ని విసర్జిస్తున్న నేపథ్యంలో అటు శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియాకి ముద్దుగా గోల్డ్ పూపింగ్ బ్యాక్టీరియా అని పేరు పెట్టారు. చెత్తలో లభించే రాగి, ఇతర లోహాలు కలిసిన బంగారం, నికెల్ వంటి వాటిని తిన్నప్పుడు తన జీర్ణ వ్యవస్థలో విడుదలైన ప్రత్యేక ఎంజైముల సహాయంతో వాటిని ఈ బ్యాక్టీరియా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంలా మార్చి విసర్జిస్తోందని వైద్యులు కనుగొన్నారు. ఇక ఈ విషయం తెలిసి అటు ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా మళ్ళీ ఆశ్చర్య విషయాలు బయటపెట్టారు శాస్త్రవేత్తలు. ఈ బ్యాక్టీరియా కంటికి కనిపించదు. మరి అలాంటి కంటికి కనిపించని ఈ బ్యాక్టీరియా తాలూకు విసర్జితాలు మన కళ్ళకు ఎలా కనిపిస్తాయి? ఇవి కేవలం నానో పార్టికల్స్ పరిణామంలో ఉంటాయి. ఇక భూతద్దంలో పెట్టి చూస్తే కానీ వీటి జాడ మనం కనుగొనలేం. ముఖ్యంగా ఇది బంగారు గనులు ఉండే చోట లోహాలతో కలుషితమైన నేలను శుభ్రం చేయడానికి బయోమైనింగ్ పేరుతో ఈ బ్యాక్టీరియాను ఉపయోగించి భూమి కాలుష్యాన్ని తగ్గించాలని అటు శాస్త్రవేత్తలు కూడా భావిస్తున్నారట. మరి కళ్ళకే కనిపించని ఈ బంగారు బ్యాక్టీరియాలను మున్ముందు ఎలా అభివృద్ధి చేస్తారో చూడాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.